జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలు మనతో ఆడుకోవడం కాదు. ట్రిక్స్, మెలకువలు బాగా ప్రాక్టీస్ చేస్తే వాటిని ఒక ఆట ఆడొచ్చు. లెక్కల్ని లెక్క చేయకుండా చేసేద్దాం అంటున్నారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్, అంకెల మామయ్యగా సుప్రసిద్ధులు చంద్రయ్య సార్. మరి పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మ్యాథ్స్ అంటే మాకు భయము, అమ్మో చేయలేకపోతున్నాము, టెన్షన్గా ఉంది, ఇది మనకు ఎందుకులే అని పక్కన పెట్టేస్తున్నారా? లేదు, మరి చంద్రయ్య సార్ చెప్పేటటువంటి ఆ ట్రిక్స్ని కనుక మీరు ఫాలో అవుతే లెక్కలతో మనం ఒక ఆట ఆడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రయ్య సార్ ఈరోజు మనకి ఏం లెక్కలు చేయబోతున్నారు, ఏం ట్రిక్స్ చెప్పబోతున్నారో మరి మీరు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈజీగా డివిజన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అసలు ఈజీగా కాదు, కన్ఫ్యూజన్ లేకుండా ఎలా చేయాలి, కొంత వేగంగా కూడా ఎలా చేసుకోవాలో చెప్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చాలామందికి డివిజన్స్ రావట్లేదు అని నాకు కూడా వచ్చినటువంటి కంప్లైంట్స్. అసలు ఒక వాస్తవం చెప్పాలంటే డివిజన్ అనేటటువంటిది కొత్త ప్రక్రియ కాదు. రెండు బాగా తెలిసినటువంటి ప్రక్రియల సమ్మేళనమే డివిజన్. అంటే ఏంటి? ఒక మల్టిప్లికేషను, ఒక సబ్ట్రాక్షన్, గుణకారము తీసివేత రెండు కలిస్తేనే కదా భాగాహారం. అంటే భాగాహారం రావట్లేదు అంటే మీకు గుణకారమైనా రాకుండా ఉండాలి, లేదా తీసివేత సంఖ్యల కింద సంఖ్యలు వేసుకొని తీసివేయడం రాకుండా ఉండాలి. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3875 డివైడెడ్ బై 4. ఇక్కడ మనకు మొదటి నెంబరే చూసుకోండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే దీనికంటే చిన్నది ఉంది. అప్పుడు ఈ పక్క నెంబర్ తీసుకోండి. అప్పుడు ఏమైంది? అది 38 ఉంది. 38కు సమీపంలో ఏముంది? ఇది 4వ ఎక్కంలో 4 9 36. సో 9లో 36. సో ఏం మిగిలింది? మనకి 2 మిగిలింది. మనం పక్కన 7 తీసుకోవాలన్న సంగతి తెలుసు. ఇప్పుడు కూడా దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఇది చిన్నగానే ఉంది, అప్పుడు 27ని చూసుకోవాలి. 27కి సమీపంలో 4 4లు 16, 4 5లు 20, 4 6లు 24, 4 7లు 28 పోదు, అంటే 4 6లు 24. ఇప్పుడు 3, తర్వాత 5 తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఇది తక్కువనే ఉంది. అలాంటప్పుడు మనం 35 తీసుకోవాలి. 35కు దగ్గరలో ఉన్నటువంటిది 4 8లో 32, 8లో 32. ఏం మిగిలింది? 3. అంటే దీనికంటే తక్కువ మిగిలితేనే శేషం అంటారు. దీనికంటే ఎక్కువ ఉంటే మరొకసారి చేయాలి కదా. సో అందుకని శేషం అంటే మనం దేంతోనైతే భాగిస్తున్నామో దానికంటే కనీసం ఒకటి తక్కువ ఉండాలి, కనీసం. కాబట్టి అది ఒకటి చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఇది బార్డర్గా మొదటి నంబర్ని పోల్చుకోవడం ద్వారా మనం కన్ఫ్యూజన్ కాకుండా చేద్దాం. రైట్, ఇప్పుడు 9తో చూసుకుందాం. 1 0 6 7 8 ఇలా ఉంది. ఇక్కడ 1 ఆబ్వియస్లీ తక్కువ ఉంది, 10 తీసుకున్నాం. 10 అనేది 9తో ఒకేసారి పోతుంది, 1 మిగిలింది. 16 తీసుకున్నాం. 9 2లో 18 అవుతుంది, పోదు. కాబట్టి మళ్ళీ ఒకసారి పోతుంది, 9. 16లో 9 పోతే 7. ఇప్పుడు 7 తీసుకున్నాం, 77. 8 9లో, అంటే 9 8లో 72. 9వ ఎకం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకు విజువలైజ్ అవుతుంది. 77కు సమీపంలో ఏముంటుంది? 72 ఉంటుంది. 9 8లో 72. ఇప్పుడు ఏం మిగిలింది? 5. తర్వాత 8 58. సో 9 6లు 54, 9 6లు 54. ఇప్పుడు ఏం మిగిలింది? 4. సో ఇది 9 కంటే తక్కువనే ఉంది, కాబట్టి ఇది శేషం. ఇక్కడ మీరు ఇది కరెక్టా కాదా తెలుసుకోవడానికి ఇవి 2 గుణకారం చేసి
ఈ శేషం కలిపితే మళ్ళీ మనకి ఇదే రావాలి. అలా సెల్ఫ్గా మీరు దాన్ని చూసుకోండి. చిన్న నెంబర్తో ట్రై చేద్దాము ఒకసారి. ఇలాగా మొదటి నెంబర్ని పోల్చుకోవడం ద్వారా కొంతమేర మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 8, 5, 6, 9 డివైడెడ్ బై 7. ఇప్పుడు దీనికంటే ఎక్కువనే ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారే పోతుంది 7. అందులో 1 మిగిలింది 15 అయింది. ఇది తక్కువ ఉంది ఇక్కడ, అందుకని 15 తీసుకోవాలి. 7 అంటే 7 2లో పోతుంది. 7 2లో 14, 1 మిగిలింది, మళ్ళీ 6 తీసుకున్నాం 16 అయింది. ఇప్పుడు కూడా 7 2లోనే పోతుంది. 14, మళ్ళీ 2 మిగిలింది, ఇక్కడ 9, 29 అయింది. 7 4లో 28, 1 మిగిలింది. సో ఇది అన్నమాట. ఇట్లా మనం బార్డర్ చూసుకుంటూ వేయాలి. చాలా లెక్కల్ని చేయడం కాదు, ఇలా పిల్లలతో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయించాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూస్తున్నటువంటి పెద్దలు, ఈ వీడియో చూస్తున్నటువంటి టీచర్లందరూ కూడా మనవి ఏంటంటే, 40 సంవత్సరాల నా బోధనా అనుభవంతో చెప్తా ఉన్నాను, పిల్లలు ఎక్కువ చేయించడం ద్వారా బోర్ ఫీల్ అవుతుంది. ఎక్కువ టైం చెప్పడం ద్వారా చదువు మీద ఆసక్తి పెరగదు. ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయించాలి. చాలామంది టీచర్లు బోర్డు మీద చేపించడం కాదు, చెప్పించాలి. అండర్లైన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఊరికే చేయడం కాదు. ప్రతి స్టెప్ని వాళ్లకు తెలిసినటువంటి స్థాయిలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు అది బాగా అర్థమవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ముఖ్యంగా ఇది కొంతమంది పిల్లల్ని తీసుకొని వాళ్లకు ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళకి నేర్పించాలి. ఈ పీర్ గ్రూప్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్కువ అర్థమవుద్ది. మనం చెప్పిన అర్థం కానీ ఒక లెక్క తోటి మిత్రుడు చెబితే అద్భుతంగా అర్థమవుద్ది. ఈ టెక్నిక్ను వాడి మీరు పిల్లలకి మ్యాథమెటిక్స్ మీద ఆసక్తి పెంచాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.